సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక December 17th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక క్యాండిడేట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి నేషనాలిటీలోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక November 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లయితే కనుక 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గేస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా 295 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 6 months పాటు కూడా మనకి యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి 24,000 వరకు కూడా మంత్లీ స్టే ఫండ్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సో మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా వస్తుంది అని చూసుకున్నట్టయితే కనుక అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 90,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. మరికొన్ని పోస్టులకు వచ్చేసరికి 82,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలతో పాటు టెక్నీషియన్ సి అని చెప్పేసి ఈ విధంగా మనకి 2 different types ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏ డిసిప్లిన్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం అనేది జరిగింది గైస్. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా పోస్టులు అనేవి కేటాయించారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేటైతే కనుక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి సో ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో డిప్లొమా అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 50% ఆఫ్ మార్క్స్తో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ సి పోస్ట్కి వచ్చేసరికి ఒక 10th class క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీ అయినటువంటి దాన్ని కంప్లీట్ చేసి దీంతో పాటుగా సంబంధించిన ట్రేడ్స్లలో 1 year అప్రెంటిస్షిప్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది కూడా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక సో 10th class క్వాలిఫికేషన్తో పాటు 3 years నేషనల్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో
ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ట్రేడ్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ సి పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రానిక్, మెకానిక్, ఫిట్టర్, మెషనిస్ట్, ఎలక్ట్రికల్ అనేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లో ఐటీఐ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 150 మార్క్స్కి ఈ యొక్క టోటల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఎగ్జామినేషన్ అనేది మనకి టోటల్గా 2 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది. పార్ట్ 1 అనేది మనకి జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మెంటల్ ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. పార్ట్ 2 అనేది మాత్రం మనకి టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో మీరు ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నటువంటి డేట్స్ అనేవి కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి హెల్డ్ టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2024 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిసెంబర్ మంత్లో మనకి ఏ డేట్ అయినా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసేటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఎలాంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఈ విధంగా ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క మల్టిపుల్ పోస్ట్లకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.